మెగా గేమ్ షో. చూసారుగా ఇవాళ మా బేబీస్ నలుగురు బేబీస్ రెడీగా ఉన్నారు. సో ఈ నలుగురు బేబీస్ తో మాట్లాడేద్దాము, ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాము. హాయ్ హాయ్ శ్యామల గారు. మీ పేరు? అవినాష్ ఎంత బాగున్నారో తెలుసా మీరు? నేనా? చాలా. Thank you. మిమ్మల్ని వర్ణించాలంటే మాటలు సరిపోవట్లేదు అసలు. అబ్బో పాటలేనే పర్లే వింటా. ఓకే ఓకే, నా పేరు వచ్చి సంతోషి అండి. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ఓకే, సంతోషి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, హాబీస్? ఇలా ఫన్నీగా ఉండే వాళ్ళతో ఇంకా మాట్లాడడం అంటే ఇంకా ఇష్టం. ఇంకా ఇష్టమా? అయితే చాలా. చాలా చాలా కబుర్లు చెప్పేసేయండి. Sure అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? నా పేరు స్వప్న అండి. స్వప్న, ఏం చేస్తుంటారు? నేను ఈవెంట్స్ చేస్తాను, టేబుల్ డెకరేషన్ సిద్దిపేటలో. ఓకే, అన్ని షాప్స్ వాళ్ళకి ఇస్తాను. అంటే టేబుల్ డెకరేషన్ అంటే మామూలుగా ఫ్రూట్స్ స్వీట్స్ ప్యాకింగ్ అని కొంచెం ఎక్కువగా చేస్తాను. ఆల్ లొకేషన్స్ 21st డే నుంచి అన్ని ఓకే, ఎవ్రీథింగ్ చేస్తాను. సో ఫుల్ బిజీ బిజీ అయితే ఇప్పుడు. వెల్కమ్ టు ది షో స్వప్న గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామ్, మీ పేరు? స్వప్న. స్వప్న బుక్క స్వప్న, ఆమె స్వప్న. మీరే స్వప్న? బుక్క స్వప్న. బుట్ట స్వప్న. బుక్క. బుక్క. ఓకే, ఇనిషియల్ బి. బుక్క అంటే అది తెలంగాణలో ముద్ద కదా? బుక్కాలి. బుక్క అన్న ముద్ద. అన్న ముద్ద అంటే ఆ బుక్కలాగా తినేస్తూ ఉంటుంది అన్నట్టు. ఎక్కువ తక్కువ తింటాను. మీనింగ్ ఏంటని అడిగాను నేను. అన్నం బుక్క పెట్టినావా లేదా? ఎగ్జాక్ట్లీ. అంటే చిన్న బుక్క పెట్టు, చిన్న బుక్క పెట్టు. నాకు స్టార్టింగ్ లో అది వేరేలా వినిపించేది, అసలు అర్థం కాక. ఓ నో, ఓకే ఇది బుక్కనా? అది. ఓకే, స్వప్న గారు మీరేం చేస్తుంటారు? సిద్దిపేట నుండి వచ్చాను. నా పేరు స్వప్న. సోషల్ సర్వీస్ చేస్తాను. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిని. మోస్ట్ పవర్ఫుల్. ఓకే, శారీస్ షాప్ ఉంది, బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయిస్తాను, శారీ సేల్ చేస్తాను, అండ్ డ్రెస్సెస్ గాగ్రస్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయిస్తాను. ఎప్పుడు పడుకుంటారు? నైట్ 12 కి పడుకుంటాను. వామ్మో. ఒక పాప, బాబు. హస్బెండ్ పౌల్ట్రీలో అకౌంటెంట్, పాప బీటెక్ సెకండ్ ఇయర్, బాబు 10th క్లాస్. అందుకే మీకు ఇంత టైం ఉంది. చిన్న పిల్లలు కాదు కదా. చిన్నపిల్లలు అయితే అసలు క్యాలెండర్ మొత్తం వాళ్ళతోనే సరిపోతుంది. సో వెరీ గుడ్ అండి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు విజయశాంతి. విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్. ఓకే, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నా హ్యాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ కుకింగ్. నేను SBI లైఫ్ ఇన్సూరెన్స్ లో వర్క్ చేస్తాను. నాకు 2 అబ్బాయిలు. సోషల్ సర్వీస్ ఎక్కువగా చేస్తుంటాను. సో నలుగురు బాగున్నారు, చాలా యాక్టివ్ గా రకరకాల పనులు చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ మాత్రం ఆడి పాడి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. Okay, ఆల్ ది బెస్ట్ నలుగురికి. ఇవాళ మీరు గెలుచుకునే ట్రోఫీ చూపించేస్తా. ఓకే. సో ఇది ఇవాళ మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ. నన్నే చూస్తుంది అది. ఒక్కళ్ళకి మాత్రమే ట్రోఫీ వస్తుంది. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా. నన్నే చూస్తుంది. ట్రోఫీ నన్నే చూస్తుంది. మిమ్మల్ని చూస్తాను. అవును. సో స్కోర్ బోర్డులలో పేర్లు ఉన్నాయి కానీ కింద నెంబర్లు ఏవి లేవు. కొంచెం ఆ స్కోర్స్ వేసేసుకుని అప్పుడు మనం రౌండ్స్ లోకి వెళ్దాం. ఓకేనా? మొత్తం 4 రకరకాల టాస్క్లు, రకరకాల క్వశ్చన్లు అలా ఉన్నాయి. మీకు ఎవరికి ఏం కావాలో ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్ గా చూస్ చేసుకోండి. ఓకేనా? సో మీరు ఏ నెంబర్ కావాలి? 1 2 3 4. 1. 1 ఇష్టమా బాగా? 1 అంటే ఆల్వేస్ 1. సరదా తీరిపోద్ది ఇప్పుడు. 1 లో మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, నేను చెప్పాను అని చెప్పకుండా, అంటే ఇలా ఒక ప్రోగ్రామ్ లో ఉన్నాను, ఒక యాంకర్ ఇలా చేయమంది అని చెప్పకుండా, మీరు మీ ఆయనకు కాల్ చేసి మీ బర్త్డే, మీ ఎంగేజ్మెంట్ డే అండ్ మ్యారేజ్ డే ఎప్పుడో టకటక అడగాలి. ఓకేనా? అదేంటి, మీరు ఆయన అడిగే ముందు అసలు మాకు చెప్పండి ఫస్ట్ మీ బర్త్డే ఎప్పుడు. ఇయర్ ఎవడు అడగలే, డేట్ అడిగామంటే. వెంటనే అసలు మొహాలు ఎలా చేస్తారంటే మర్చిపోయింది. 7th ఏంటి? 11th మంత్. 7th నవంబర్. ఓకే, మీ ఎంగేజ్మెంట్ డే? ఎంగేజ్మెంట్ 11/11. నవంబర్ 11th. 11/11. యానివర్సరీ? యానివర్సరీ 7th 12. 7th డిసెంబర్. ఓకే, 7th డిసెంబర్ యానివర్సరీ, 11th నవంబర్ ఎంగేజ్మెంట్, 7th నవంబర్ ఈవిడ బర్త్డే. ఇవి డేట్స్. ఓకే, ఇప్పుడు మీరు చేయండి మీ వారికి. అవి మేము గుర్తుపెట్టుకున్నాం కదా. స్పీకర్ పెట్టి చేయాలి. అండ్ మనం ఎవరో అమ్మో, మాట్లాడాలి. ఫస్ట్ ఏం మాట్లాడుతారు అసలు మీరు ఏం ఆడుకుంటారు? అంటారో చెప్పు బంగారం అంటారో మాకేం తెలుసు. మీరు షోలో ఉన్నానని చెప్పకూడదు. వచ్చినట్టు మీరు ఇలా శ్యామల అడగమంది ఇలాంటివి ఏం చెప్పొద్దు. ఈ ఫస్ట్ మెసేజ్ పెట్టు. హలో. అయిపోయిందా ప్రోగ్రామ్? ఇంకా కాలేదు. ఇంత ముందుకు మర్చిపోయినా, ఏదో డీటెయిల్స్ అది ఇది అని చెప్పి ఏదో మర్చిపోయింది. మతిమరుపు ఉంది అని మధ్య.
మనది నా బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? ఇప్పుడు స్టార్టింగ్ ఏమో 5/1/85 ఉండే పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులో చేంజ్ చేయించాను. కాదు, నా ఒరిజినల్ బర్త్డే ఎప్పుడు నాకు గుర్తుకొస్తలేదు. ఒరిజినల్ బర్త్డే November 7, 1985. అవునా? సరే, ఇంకొకటి ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు ఉంది మనది? 11/11/2001. అవునా? రాస్తున్నావు, ఒక్క నిమిషం. మ్యారేజ్ డేట్ చెప్పవా? మ్యారేజ్ డే 7/12/2001. ఓకే ఓకే ఓకేనా? వెంకీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడే ప్రోగ్రామ్ లో యాంకర్ శ్యామలా గారు టాస్క్ ఇస్తే ఇప్పుడు ఈ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మీ నుంచి ఏమొస్తుంది, నా నుంచి ఏమొస్తుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద టాస్క్. తెలియకుండా అడగాలని చెప్తే శ్యామల గారు ఉన్నారు లైన్ లో. మిస్టర్ సంతోషి గారు. సంతోషి తాను యాంకర్ శ్యామల గారు మాట్లాడండి. హలో 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 అండి, మీ పేరు? నా పేరు వెంకట ప్రసాద్. నా పేరు అసలు ఎంత కరెక్ట్ గా చెప్పారండి డేట్స్. అసలు టక్క 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 అడగగానే అబ్బాయిలకి డేట్లు గుర్తుండవని ఎవరండి అనేది అసలు కదా, ఎంత కరెక్ట్ గా చెప్పారండి. సూపర్. అసలు అయితే మీ ఆవిడ మాకు సంవత్సరాలు చెప్పకుండా దాచిపెట్టేశారు, మీరు ఇయర్స్ కూడా చెప్పేశారు మాకు. సూపర్ సూపర్ అండి, వెరీ గుడ్, సూపర్. ఒకసారి ఆగండి, మీ ఆవిడ ఏదో చెప్తారంట మీకు. ఏం చెప్పాలి? లవ్ యూ అండి. చెప్పండి. ఇక్కడ కాదు. అబ్బాయి చెప్పండి. అబ్బాయి చెప్పండి. అబ్బాయి చెప్పాలి, అసలు చెప్పాలి. ఎలా చెప్తారు? చెప్పకపోతే మార్క్స్ వేయరు. అబ్బాయి ఊరికి చెప్పండి. వెంకీ, చెప్పండి. ఇది నేను చెప్పు. ఐ లవ్ యూ. అసలు ఎంత టక్క టక్క చెప్పేశారు కదా. అసలు చాలా మంది గుర్తుండవు. చాలా మోస్ట్ ఆఫ్ ద మూడు చెప్పేయండి, బర్త్డే, ఎంగేజ్మెంట్, మూడు చాలా కరెక్ట్ గా చెప్పారు. అసలు పైగా మళ్ళీ పాత రేషన్ కార్డు లో ఒకటి, కొత్త రేషన్ కార్డు లో ఒకటి. మళ్ళీ నీట్ ఒక మాట కూడా అనకుండా ఏంది అసలు అది అని విసుక్కోకుండా అసలు ఇదే క్వశ్చన్ ఎవరైనా ఇప్పుడు నీకు అది ఎందుకు, దేనికోసం, ఏం రాస్తున్నావు, అది కాకుండా నీది నీకు అంటే ఆల్మోస్ట్ నేను ఎక్కువ మర్చిపోతా ఉంటా. ఓ మామూలుగానే ఉందా మతి మరుపు? మామూలుగా లేదు, మధ్యలో వచ్చింది. మీ వారు మాత్రం సూపర్ అండి. అసలు క్లాప్స్ ఫర్ వెంకట్ గారు. 30 కాయిన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు స్వప్న గారు, మీ ఓకే 1 నెంబర్ అయిపోయింది. 2, 3, 4 ఉన్నాయి. ఓకే 3. మీరు ఇటు వచ్చేయండి, మీకు ఒక టాస్క్. ఓకే, ఇటు రండి. మీరు అటు తిరిగి నించోండి. వెనకాల స్క్రీన్ మీద 2 కలర్లు మారుతూ ఉంటాయి. ఓకే 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 2 కలర్స్ ఉంటాయి. ఓకే ఒక కలర్ బ్లూ, ఒక కలర్ గ్రీన్. ఓకే ఈ 2 కలర్లు ఆగి ఆగి మారుతూ ఏదో ఒక కలర్ లో స్టే అవుతుంది స్క్రీన్. ఓకే ఆ కలర్ ఏంటో మీరు చూడకుండా జస్ట్ గెస్ చేసి చెప్పాలి. ఓకే 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 మేము 5 టైమ్స్ ప్లే చేస్తాం. మొత్తం మినిమం మీరు 3 టైమ్స్ కరెక్ట్ గా చెప్పాలి. మీరు అడిగినప్పుడు నేను ఇలా కలర్ ఆగింది ఏ కలర్ అని అడుగుతాను. అప్పుడు మీరు కనీసం 3 టైమ్స్ చెప్పాలి. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలే, మీరు ఎంతో మెడ తిప్పి నన్ను కూడా చూడట్లేదు. చూడొచ్చు కదా, చాలా అలా కెమెరా ఉన్నారు. ఇప్పుడే చేస్తున్నారేమో అనుకున్నాను. 5 టైమ్స్ ప్లే చేస్తాము. మినిమం 3 కరెక్ట్ గా చెప్తేనే 30 కాయిన్స్ వస్తాయి. Okay. లేకపోతే అసలు కాయిన్స్ ఏం రావు. ఓకే ఓకే రెడీ? నేను చెప్తే కలర్ ఇవ్వండి అక్కడ. ఆ ఫెసిలిటీ లేదు, ఉన్న కలర్ గెస్ చేయండి. ఓకే దాని మీద వచ్చేది కదా, టైప్ చెప్పేది అన్నమాట. మీరు ఎవరు ఆన్సర్ చేయొద్దు. ఓకే రెడీ? షూర్. కలర్ ప్లే చేయండి. ఆగాగి నేను అడుగుతా, అది షఫ్లే ఆగుతుంది, అప్పుడు అడుగుదాం. ఒక కలర్ గ్రీన్, ఒక కలర్ బ్లూ. రెండిట్లో ఇప్పుడు స్క్రీన్ మీద ఏ కలర్ ఉందో చెప్పాలి. బ్లూ. ఇప్పుడు చూద్దాం. చేంజ్ ద కలర్. ఇప్పుడు ఏ కలర్ ఉంది చెప్పండి. బ్లూ. ఓకే చేంజ్ ద కలర్. ఇప్పుడు గ్రీన్. అగైన్ చేంజ్ ద కలర్. ఏ కలర్? నా ముందు వైట్ కలర్ ఉంది, వెనకాల బ్లూ కలర్ అంట. ఓకే నెక్స్ట్ చేంజ్ ద కలర్.
ఇప్పుడు ఏ కలర్? గ్రీన్. 3 times కరెక్ట్ గా చెప్పారు. ఎగ్జాక్ట్ గా 2 సార్లు మాత్రం రాంగ్ చెప్పారు. కరెక్ట్ గా ఆపోజిట్ కలర్ చెప్పారు. 30 coins. థ్యాంక్ యూ. నేను ఎట్లాగో పెయింటింగ్స్ వేస్తాను కదా, ఆ మాత్రం తెలియదా? నాకు అర్థం కావట్లే. నేను అడ్డం ఉన్నప్పుడు 2 సార్లు తప్పు చెప్పారు. అవును. ఒకసారి నేను వచ్చి ఒకసారి నా పళ్ళు క్లోజ్ చేసా, అప్పుడు తప్పు చెప్పారు. ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది నా మైండ్ లో. ఎందుకంటే నేను వర్క్ చేసేదే కలర్స్. అవును. కొన్ని నాకు థాట్స్ వస్తాయి కదా, అట్లా. ఆహా, అందుకని డ్రాయింగ్ పెయింటింగ్. సరే అలా అనుకోమంటారు. ఓకే డన్. 30 coins. థ్యాంక్ యూ శ్యామల. స్వప్న గారు ఇప్పుడు మీ టర్న్. మీకే నెంబర్ కావాలి? 4. ఓకే, స్క్రీన్ మీద మేము కొన్ని ఫొటోస్ చూపిస్తాం. అక్కడ ఉన్నట్టుగా ఆ ఫొటోస్ కి మీరు పోజులు పెట్టాలి. అక్కడ సేమ్ ఆ ఫోటో ఆ పోజ్ ని మీరు ఇక్కడ రిక్రియేట్ చేయాలి. ఓకే, రన్ ఇట్ వచ్చేయండి. సో ఒక్కటే ఫోటో వస్తుందండి స్క్రీన్ మీద. ఆ ఫోటోని మీరు ఇక్కడ రిక్రియేట్ చేస్తారు, సేమ్ అది ఎలా ఉందో అలాగా. 30 seconds అలా ఉండాలి మీరు. ఓకే, అప్పుడు మీకు 30 coins వచ్చేస్తాయి. ఒక్కటే ఫోటో. రెడీ? ఫోటో ప్లీజ్. నర్తనశాల. చెయ్యి ఓకే, కాలు ఓకే, నవ్వు కూడా ఓకే, ఐస్ కూడా ఓకే, డ్రెస్సే మిస్సింగ్. వేసేద్దామా? వేసేద్దామా డ్రెస్ కూడా? వేసేద్దామా డ్రెస్ కూడా? వేసేద్దాం. డ్రెస్ కాదు కానీ పాట వేసేద్దాం. అంతే. ఓకే. ఓకే సూపర్. మ్యూజిక్. మాహా స్టెప్ ఏంటి అసలు? చెయ్యిలో పెట్టండి, అటు తిరగండి. నా వైపు కాదు, అటు తిరగండి. లెఫ్ట్ హ్యాండ్ అప్. ఓకే. ఆ రైట్ హ్యాండ్ ఇలా తీసుకోండి. ఓకే. ఇలా ఇలా కొట్టండి. హిప్ అంతే, అది మహా స్టెప్ అయిపోయింది. ఓకే, జాయిన్. విజయశాంతి గారు మిగిలింది ఒకటే నెంబర్. ఓకే, ఆ ఒకటి 2 అంతే. అంతే. ఆ ఒకటి కొంచెం ఈజీగా. ఆ రెండులో చాలా ఈజీగా టాస్క్. అదొక గేమ్. గేమ్ అంట. ఓకే. ఆడదురు కానీ రండి. సో మీరు ఆడవలసిన గేమ్ ఏంటంటే, ఇక్కడ 10 balls ఉన్నాయి ఈ ట్రేలో. Okay. ఈ ట్రే ఏమో ఖాళీగా ఉంది. మీరు ఇలా ఒక బాల్ తీసుకుని వెనక నుంచి తిప్పి ఇందులో పెట్టాలి. ఓకే. మళ్ళీ తిప్పి ఇందులో పెట్టాలి. అలా 30 seconds లోనే మొత్తం ఇవన్నీ షిఫ్ట్ చేయాలి. ఓకే. ఓకే, ప్రతి బాల్ కూడా వెనక నుంచి రావాలి. Okay. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ కమాన్ ఫాస్ట్ అయితే 30 coins వస్తాయి, లేకపోతే ఏం రావు. ఫాస్ట్. బాల్ కింద పడుకోండి. లాస్ట్ వన్. సూపర్. 30 coins. థ్యాంక్ యూ. బాగా స్టార్ట్ అయింది స్కోర్. 30. ఓకే, సో ఇప్పుడు మనం ఆడబోతున్న రౌండ్ చెప్పుకోండి చూద్దాం. సో ఈ చెప్పుకోండి చూద్దాంలో ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఆ కార్డ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. సెలబ్రిటీ ఫేసెస్ Okay. సగం సగం ఉంటాయి. అవి చూసి వాళ్ళెవరో మీరు గుర్తుపట్టగలగాలి. ఓకే. అలా గుర్తుపడితే 30 సెకండ్లలో మీకు 2 బెలూన్స్ పగలగొట్టే ఛాన్స్. ఈ బెలూన్స్ లోపల స్కోర్స్ ఉన్నాయి. ఓకే. ఒకవేళ మీరు చెప్పలేకపోతే 30 seconds లో మీ క్వశ్చన్ శాంతి గారికి పాస్ అవుతుంది. ఓకే. సేమ్ అంతే, ఆవిడ క్వశ్చన్ కూడా ఆవిడ చెప్పలేకపోతే మీకు పాస్ అవుతుంది. సో ఇక్కడ కూడా సంతోషి గారి క్వశ్చన్ స్వప్నకి, స్వప్న క్వశ్చన్ సంతోషికి, అంతే తప్ప మీరు ఆన్సర్ చేయడానికి ఉండదు. ఓకే. ఓకేనా? అండ్ వన్స్ క్వశ్చన్ పాస్ అయిన తర్వాత ఓన్లీ 10 seconds టైం ఉంటుంది. వన్స్ ఒక పేరు వస్తే అదే పేరు ఫైనల్, మళ్ళీ మార్చడానికి లేదు. షూర్. రెడీ? సో ఫస్ట్ సంతోషి గారు మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. 1 2 3 4. ఏ కార్డ్ కావాలి? 3. సో కార్డ్ 3 లో ఉన్న ఆప్షన్స్ చూపించేసేయండి. ఆప్షన్స్ ప్లీజ్. టైం స్టార్ట్ అయిపోయింది. సంతోషి చెప్పండి, వాళ్ళిద్దరు ఎవరు? ఏ నితిన్, సాయి పల్లవి. బి. ఏ నితిన్ అండ్ బి సాయి పల్లవి. ఓకే, రైట్. కరెక్ట్. మీరు ఎవరు అనుకుంటున్నారు? సాయి పల్లవి, నితిన్. సేమ్. ఎగ్జాక్ట్. ఓకే, రివీల్ చేసేయండి ఆప్షన్స్. అండ్ బి సాయి పల్లవి. సూపర్, 2 కరెక్ట్ గా చెప్పారు. 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు మీరు. రండి. తీసేస్. మీ ఇష్టం, ఎటైనా
ఇటైనా అటైనా ఏమైనా 2 బెలూన్స్ పగలు కొట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ 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 పైన పైన ఇక్కడ వేలాడుతుంది. ఉంది. చూద్దాం. 80 coins. వావ్ ఓకే, ఇక్కడ ఎన్ని వచ్చాయో చూద్దాం. అక్కడ 80, 40. స్వప్న ఏ కార్డ్ కావాలి? 4. ఓకే, కార్డ్ 4 ఓపెన్ చేద్దాం స్వప్న గారి కోసం. తమన్నా బి, ప్రభాస్. రామ్ చరణ్ ఏ, ఆప్షన్ ఏ రామ్ చరణ్, బి తమన్నా. సంతోష్ గారు మీరు ఏమైనా మారుస్తారా? ఆహా, సేమ్. మార్చేదే లేదు. సేమ్. ఎగ్జాక్ట్. ఏ ప్రభాస్ అనుకుంటా. ఏ ప్రభాస్ అనిపిస్తున్నారా? ఓకే, రామ్ చరణ్. మీరు? అంతే, రామ్ చరణ్. రామ్ చరణ్ ఏ అండ్ బి, తమన్నా అన్నారు. చూసేద్దాము, రివీల్ చేసేయండి ఆప్షన్. ఆప్షన్ ఏ రామ్ చరణ్ అండ్ ఆప్షన్ బి ద రచ్చ కాంబో. రచ్చ. 2 రైట్ ఆన్సర్స్. వచ్చేయండి, ఇంకెందుకు లేట్. ఓకే. ఆరెంజ్ ఆరెంజ్ కావాలా? శారీ మ్యాచింగ్. ఏది? 60. అండ్ ఇప్పుడు స్వప్న గారు మీ ఛాన్స్. 1. కార్డ్ 1. ఓకే, కార్డ్ 1 లో ఉన్న ఆప్షన్స్ చూపించండి. స్వప్న గారి గెస్ వర్క్ ఎంత షార్ప్ చూద్దాం ఇప్పుడు. అయిపోయి. ఆప్షన్ ఏ ఎవరు? అండ్ ఓకే, నాకు 2 తెలుసు. 30 seconds టైం, తొందరగా. నన్ను చెప్పచ్చు. చెప్పే, నన్ను వాడుకో. ఓకే, ఇదే అత్తారింటికి దారేదిలో ఉంటది కదా హీరోయిన్. ఎవరు? అత్తారింటి దారేదిలో 2 ఉన్నారు. సమంత టైం అయిపోయింది. శ్యామ్ ఓకే, విజయశాంతి గారు మీకు 10 సెకండ్ల టైం చెప్పాలి. బి అల్లు అర్జున్. బి అల్లు అర్జున్. ఏ 100% ఏ. చెప్పండి. పుష్ప సినిమా మూవీ హీరోయిన్. పుష్ప సినిమా హీరోయిన్ రష్మిక. రష్మిక. ఓకే, రష్మిక అనుకుంటున్నారు. ఆప్షన్ ఏ. బి వచ్చేసి అల్లు అర్జున్. అల్లు అర్జున్. మీరైతే ఏం చెప్పలేదు స్వప్న. సో చూద్దాం, ఆప్షన్ ఏ రివీల్ చేయండి. అండ్ ఆప్షన్ బి కూడా చూసేద్దాము. చూడక్కర్లేదు. అర్జున్. అల్లు అర్జున్. చాలా ఈజీ. సూపర్ అండి. మీరు ఇంత ఈజీ క్రేజీ కాంబినేషన్ మీరు చెప్పలేకపోతే ఎలా స్వప్న? హౌ కదా. కదా. ఇప్పుడు చూడండి, 2 ఛాన్స్లు ఆవిడకి ఇచ్చేసారు మీరు. 2 బెలూన్లు ఆవిడ బాల్ కొడతారు. తర్వాత ఆవిడ క్వశ్చన్ ఉంది, ఇంకా అప్పుడు కూడా చెప్పేస్తారు. అప్పుడు 2 బాల్ కొడతారు. మనం ఇంకొందిగా 30తో సరిపెట్టుకుందా? టైం ఉందిగా. అలా అంటారా? Next round ఉంది. సరే శాంతి గారు రండి, 2 బెలూన్స్ పగలగొట్టొచ్చు మీరు. అంతే, తగ్గేదేలే. తగ్గేదేలే. పుష్ప. 30 కాయిన్స్. వావ్, సూపర్. శాంతి ఆడక ముందే. శాంతి గారు ఆడక ముందే 80 గెలుచుకున్నారు. ఇప్పుడు ఆవిడ క్వశ్చన్ కి ఆవిడ ఏం చేస్తారో చూద్దాం. ఒకటే కార్డ్, ఇంకో 100. అవును. ఆ ఒక్క కార్డ్ ఓపెన్ చేసి అప్పుడు కూడా అలానే ఒకటే కార్డ్ మిగిలిపోయింది. అప్పుడు కూడా 2 నెంబర్ లో ఉంటే లాస్ట్ కి ఒకటే మిగులుతుంది. మిగులుతుంది కదా. శాంతి 2 కలిసి వస్తుంది, నీకు సెకండ్ నెంబర్. ఓకే, కార్డ్ 2 ఒకటి మిగిలిందండి. కొంచెం ఈజీ. ఆప్షన్స్ ప్లీజ్. బి ప్రభాస్. ఏ ఏ సలార్ మూవీ హీరో. సలార్. సలార్ మూవీ హీరోయిన్. సలార్ శృతి హాసన్ గారు. మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి అని చెప్పారు. ఆప్షన్ బి ప్రభాస్ ప్రభాస్. అన్నారు. మీరు చెప్పండి స్వప్న. ప్రభాస్. ఏం జరుగుతుందో ప్రభాస్. మళ్ళీ అడగొచ్చు కదా శ్యామ్. మీనాక్షి ఆప్షన్ బి చౌదరి. ప్రభాస్ గారు. ఏ కృతి శెట్టి. మీరు అసలు సినిమాలు ఏ చూడరా? సంతు తెలుసా నీకు? మరి అదే బుట్ట బొమ్మ. అయ్యయ్యో. ఓకే, మీరు చెప్పండి ఎవరు. బి వచ్చేసి నాని. నానియా.
Option A. ఏ వచ్చేసి బుట్ట బొమ్మ హీరోయిన్ పూజా హెగ్డే. పూజ హెగ్డే, right. పూజా హెగ్డే. ఓకే, ఆప్షన్ ఏ పూజా హెగ్డే అంటున్నారు, బి నాని అంటున్నారు, అలవై మీరేమో ప్రభాస్. బి ప్రభాస్ అన్నారు. అసలు So, చూద్దాం, ఆప్షన్ ఏ రివీల్ చేయండి. పూజా హెగ్డే. నాని. సో మనం చెప్పలేదు, అది చెప్పలేదు. మనకి ఏం కాయిన్ రాలేదు. ఆప్షన్ బి చూసేద్దాం. నాని. పోయింది. పోన్లేండి, ఇందాక క్వశ్చన్ ఆన్సర్ చేయడం మంచిదైంది. అవును కదా. అదే కదా, అదే. ఇది మొత్తానికి పోయేది లేదండి. సో అలా ఈ రౌండ్ అయిపోయేసరికి లీడ్ లో ఉన్నారు స్వప్న గారు విత్ 160 కాయిన్స్. సో వనితలు మరి రెడీగా వెళ్ళిపోదాం నెక్స్ట్ రౌండ్. ఓకే లెట్స్ ప్లే నెక్స్ట్ రౌండ్ గోల్డెన్ ఆఫర్. ఈ చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ వస్తాయి, పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్ వస్తాయి. లీడ్ స్కోరర్ ఫ్రీగా ఆడొచ్చు. సెకండ్ లీడ్ లో ఉన్న వాళ్ళు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. మీరు ఆడాలనుకుంటే 20 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే రెడీ? మన దగ్గర ఉన్నదే 30. సో కొంచెం ఆలోచించుకొని ఆడండి, ఓకేనా? సో స్వప్న ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఓకే ఆడకుండా ఉంటే అంటే వస్తే 80 కాయిన్లు వస్తాయి ఒకటేసారి. మళ్ళీ ఒక పొడుపు కథ. పొడుపు కదా, ఓకే అడగండి. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం పనసతోనలా కాదు, ముళ్ళ కంచెలో స్వీట్ స్వీట్ గా మిఠాయి పొట్లం. ఎంత మంచి క్లూ ఇస్తున్నా. ముళ్ళ కంచె అంటే అదే కదా, పనసకాయ ముళ్ళగా కాదు, మిఠాయి పొట్లం స్వీట్ గా అది తీయాలంటే చాలా తేనె తేనె కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. Okay, తేనె టీగలు తేనె తట్టె. ఓకే Okay. నైస్, గుడ్ వన్. అడగండి అడగండి. ఓకే, చారలు చారలు గల పాము, చక్కనైన పాము, నున్నటి పాము. ఏంటది? చారల చారల పాము, చక్కనైన పాము, నున్నగుండే పాము అంట. అది లేకపోతే మనం లేనే లేము. అవునా? లేదు అట్లానేం లేదు. పొట్లకాయ. చారలు చారలు గల పాము, ఇంకోటి 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 ఏదో చెప్పారు, ఏంటి? నున్నగా ఓకే, చక్కనైన పాము, నున్నటి పాము. పొట్లకాయ చక్కగా ఉంటుందా? చెత్తగా అంటే ఉంటుంది. చక్కటిది. చక్కనైనా దళాడుతుంది కదా. చూడ్డానికి. పొట్లకాయ ఓకే, అగ్రీడ్. సరే ఓకే, ఫైన్, కమ్ ఆన్. టైం ఏమైనా ఉంటుందిగా డెఫినెట్ గా. Start చేయాలా? చేసేయండి. హే, ఈజీగా తీసేస్తాను. వచ్చింది వచ్చింది, అయిపోయింది. తీసే అమ్మో చాలా వెయిట్ ఉంది. ఎత్తేసి ఘోరంగా వెయిట్ ఉంది తల్లి. అవును, చిన్నది. తీయండి తీయండి, అంతే అంతే, అలాగే తీయండి. సేమ్ అంతే. సేమ్ అదే అదే కరెక్ట్, మీరు పట్టుకున్న విధానం కరెక్ట్. మళ్ళీ మార్చేసారు. మెల్లగా సైడ్ నుంచి సైడ్ నుంచి మెల్లగా తీ 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 స్లిప్ అయిపోతుంది అది. చూడ్డానికి 30 కాయిన్స్. ఇంకొకటి, కమ్ ఆన్. ఇంకో హ్యాండ్ కూడా హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే ఓకే, కొంచెం దాన్ని బయటికి రానిచ్చి ఇంకో హ్యాండ్ తో కూడా లాగండి బయటికి. అరచేతి మీద పెట్టుకోండి, బరువు ఎక్కువ ఉంటే. చాలా వెయిట్ ఉంది. ఇలా చేయిని తిప్పి తీసేయండి. ఇలా అరచేతి మీద ప్లేస్ చేసుకుని తిప్పి తీసేయండి చేతిని అలా బయటికి. ఈ చైన్ పట్టుకోవచ్చు ఈ చేతితో. పట్టుకోండి, మీ ఇష్టం. చారల చారల పాము, చేస్తుందిరా బాబు. చక్కనైన పాము. అస్సలే రావట్లేదు. అయిపోయింది. 30 30 కాయిన్స్. కాయిన్స్. థ్యాంక్ యూ. సూపర్. నువ్వే తీయలేకపోయినావు, నేనేం తీస్తాను. చాలా వెయిట్ ఉంది అది. సంతు నువ్వు 2 తీసుకో. నువ్వు 2. -10. ఏంటో ముందు రండి. ఏంటో. ఏంటో శ్యామలని చూసి. అలా ఏంటో అనుకుంటేనే అన్ని చేసేస్తున్నావు. తెలుసా? ఇక్కడ ఉంది ఎవరు? అది ఎవరు? శ్యామల గారు. శ్యామల ఫేస్ లో ఫేస్ పెట్టేసి తీసేయి. 2 వచ్చేసి మీరు చేసేయండి. మళ్ళీ చూస్తే నన్ను చూస్తూ చూస్తే చెయ్యి ఇరుక్కుపోద్ది. పర్వాలేదు, ఇరుక్కుపోయినా పర్వాలేదు. సరే, అటు చూడకుండా నన్నే చూస్తూ తీయండి అయితే. అటు ఇంత ఈజీగా తీసింది. హట్ అవ్వద్దు శ్యామ్, పెట్టుకున్నాను. శ్యామ్ హట్ అవ్వద్దు. నన్ను చూస్తానని చెప్పి దాన్ని ఎందుకు చూసారు మీరు? హట్ అయితే కిస్ ఇస్తా, వద్దు, నేను హట్ అవ్వలేదు. అందుకే వద్దు.
ఇంత ఈజీగా తీసేసారు. ఇప్పుడు కూడా చూడాలి. ఓకే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నా. ఇలా మా ఆయన చూసినా బాగుండేది. నన్ను ఊహించుకో, నా లోపల మీ ఆయన ఊహించుకోండి. అయ్య బాబాయ్, హైట్ మ్యాచ్ అవ్వట్లేదు. నేను ఇంకేం చెయ్యలేను కళ్ళ పవర్ మామూలు పవర్ శ్యామ నిజంగా ఎంత weight కి వచ్చానో lift చేయండి. వామ్మో. అంత లేదు, మీరు నిజంగా చాలా బాగా తీసారు. నా మో ఇట్లా చేయబెట్టి తీసారండి. 80 కాయిన్స్. ఇప్పుడు శాంతి గారు ఆడతారా? ఆడతాను. -20. ఓకే, చలో తీసేయండి. చూసారుగా, చాలా ఈజీగా తీస్తారు ఆవిడ. సంతోష్ గారు ఎట్ ఏ టైం 80 కాయిన్స్ గెలవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి తీయండి. కొంచెం చేతులు వేళ్ళు కొంచెం జాగ్రత్త. నాకు సెకండ్ అయితే అసలు ఇంకా లేవలేదు. స్ట్రైట్ గా పెడితే రాదు, అడ్డంగా తీస్తే వస్తుంది. అలా తీయండి. స్టామినా ఉంది, లేదంటే అంత ఈజీగా చాలా స్టామినా ఉంది. నా హ్యాండ్ లో అంత స్టామినా లేదు. మంది ఇస్తారు అసలు. ఇట్లా ఎంత ఈజీగా అంటే అదేదో ఈమె కోసం స్పాంజ్ పెట్టిన వారు తీసింది బయటికి, లేదా చేతి మీద పెట్టుకుని తీయండి. తను తీస్తుంటే వెయిట్ ఎంత ఉందనేది అర్థం అవుతుంది. నువ్వు తీస్తుంటే ఒక స్పాంజ్ తీసినట్టు తీసేసినావు. ఈవిడ చూడండి ఇక్కడ కష్టపడుతున్నారు. కమాన్ కమాన్ అయ్యయ్యో, శాంతి గారు చేసింది. ఇంకోటి, ఒకటికే 30 తిప్పలు 3 చెరువులు నీళ్ళు తాగారు. అది ఎట్లా చేసినా ఇంత ఈజీగా. శ్యామల గారి కళ్ళల్లో కళ్ళు నాకు తెలుసు మీ ఆయన డైలీ నైట్ మోస్తున్నట్టున్నావు. ఇదేదో ఇంట్రెస్టింగ్. బంగారం చిటి తల్లి, నువ్వు కూడా శ్యామలేనంటే చూడు. శ్యామల కళ్ళలో శ్యామ్ ఒక్కసారి అటు చూసుకోండి, ఒక్కసారి లుక్ వేసుకోండి. శ్యామ్ ఒక్క లుక్ వేసుకోండి. అయిపోయింది. మా శాంతిని గెలిపించండి. టైం అయిపోయింది. ఎంత ఈజీగా తీసినా చాలా వెయిట్ ఉంది. చాలా ఈజీగా ఇట్లా పెట్టి ఇట్లా తీసింది. దానికే కొంచెం ఎక్కువ కష్టపడ్డారు. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. నాకొద్దు. ఈవిడ చూడండి, ముందే నాకు వద్దంట. వద్దు. సొప్పి నీతో అవుతుంది, చిన్నది అవుతుంది. 30లో ఉన్నారు, ఆడొచ్చు కదా. 80 వస్తాయి. పిచ్చి 30 వస్తుంది. అబ్బా ఆడండి, పర్లేదు, ఏం కాదు. 20 మాకు ఇవ్వండి. అంట ఆవిడ దగ్గర కూడా 20 20 తీసుకున్నారు. 20 ఇచ్చి ఆడండి, వస్తే కనీసం 30 అని వస్తాయి. ఏమద్దు, వస్తుంది చిన్నది. ఎంత ఈజీగా తీసిన టాస్క్ చేయాలి. చేస్తా. చేస్తారా? రెడీయా? కాయిన్స్ పోతే ఇది ఉన్నది పోతుంది, టాస్క్ చేస్తే ఇంకో 30 వస్తుంది. ఉన్నది పోతుంది. ఉంచుకున్నది అడిగి పోదు కానీ నువ్వైతే చేసే అమ్మ టాస్క్. ఓకే, రెడీ? టాస్క్ ఓకే. ఓకే, టాస్క్. నేను కొన్ని నెంబర్స్ చెప్తా ర్యాండమ్ గా. ఓకే, ఆ నెంబర్స్ తో మీరు రోజుకి ఎన్నిసార్లు ఏమేమి చేస్తారో చెప్పాలి. ఓకే ఓకే ఓకే. నెంబర్ 1, ఒకసారి మీరు రోజులో ఏం చేస్తారు? బ్రషింగ్. బ్రషింగ్. 2 సార్లు చేయరా? ఓకే. 5, ఇంతసేపు టేబుల్ డెకరేషన్, ఫ్రూట్స్ ప్యాకింగ్, స్వీట్స్ ప్యాకింగ్, డెకరేషన్ ఐటమ్స్ 5. పెళ్లి కావాల్సిన కొబ్బరి బోండాలు ఒక 10. 25. 25 కుడుకల జతలు, డెకరేషన్ ఐటమ్స్ 25. మరి 2 పిల్లలకి అన్నం తినిపించడం. 2 పూట్లేనా? బ్రేక్ఫాస్ట్ ఉండదా? వాళ్ళు తినరు. ఓ ఓకే. 7. 7 ఫోన్ మాట్లాడడం. 3 మా ఆయనకి తిన్నామని అడగడం. ఏదో చెప్పబోయి ఆపేసి. ఆయనకి తిన్నామని అడగడమే, అంతే 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 అంతే. చెప్పబోయి ఆపేసి. ఓకే. 36. ఫోన్ చూసుకోవడం, ఎన్ని ఫోన్స్ వచ్చినాయని. అన్ని సార్లు చూస్తారా? 100%. దేవుడా 100. లాస్ట్ నెంబర్ 100. ఆర్డర్స్ ఏం వచ్చినాయి, ఏం రాలేదు, అసలు ఇవాళ వచ్చినాయా లేదా -30 చేసాను స్వప్న గారికి. ఎందుకు అన్ని టకటక్ చెప్పాను. డెకరేషన్ కి సంబంధించినవే మరి చేసేదే అది కదా. అంటే వృత్తే అది కదా, వృత్తే అది కదా, మనం అలా అనకూడదు. శ్యామ్ సప్పకి ఇవ్వచ్చు, పర్వాలేదు. అసలు నన్ను ఏదో చేస్తుంది. అంతే, సంత చెప్పింది తింటుంది. శ్యామ్ అంటే ఏదో అయిపోయింది. ఇప్పటిదాకా శ్యామల చెప్పింది చెప్తున్నారంటే అసలు వృత్తే అది కదా. ఓకే సరే, ఓకే, వదిలేసా. మార్క్స్ ఎందుకు ఇస్తాను? నేను మార్క్స్ ఇస్తానని చెప్పానా? సరే ఓకే.
ఆడాల్సింది అయిపోయేది చక్కగా. ఈ మధ్య -20 ఆడతారా? వద్దు ఓకే, పోండి. ఆడవే ఇంకెంతకంటే తల్లి నాలుగు 30 మార్క్స్ వస్తాయి. ఇంక వినట్లేదు ఆవిడ, ఏం చెప్తాం మనం. సో రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. ఇంకొక పొడుపు కథ, ఇంకొక పొడుపు కదా. ఒకటి చిన్నది. సరే. తడిస్తే గుప్పెడు, ఎండబెడితే బుట్టెడు. కాటన్. కదా ఓకే సూపర్ అమ్మయ్య. ఓకే, మీరు రెడీ కదా? ఈ రౌండ్ అని ఆడతారుగా. నేను ఆడను అని దాచుకోండి కాయిన్లు. సప్పి నీ వంతుకి ఇంకోటి అడగన్నా? వద్దు, ఏం అడగద్దు, మన రౌండ్ మొదలెడదాము. ఈ రౌండ్ పేరు లక్కీ ఆఫర్. నిజంగా మీకు ఈ రౌండ్ లో కాయిన్ రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఈ లక్కీ ఆఫర్ ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఓకే ఓకే, ఆ కాయిన్స్ వెనకాల, ఒక్కో కాయిన్ వెనకాల రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల 10 grams గోల్డ్, కొన్ని చోట్ల స్కూటర్, కొన్ని చోట్ల మన నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు అందించేటువంటి వోచర్స్, అండ్ కొన్ని చోట్ల సీల్ వెల్ వాళ్ళ గిఫ్ట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని చోట్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, సో అలా ఇప్పుడు లీడ్ స్కోరర్ సంతోషి గారు కాబట్టి మీరు డైరెక్ట్ గా ఒక లెటర్ కోరుకోవచ్చు. దాని వెనకాల ఏది ఉంటే అది మీకు ఇచ్చేస్తాం. సెకండ్ లీడ్ లో ఉన్న స్వప్న గారు, మీరు ఆడాలి అంటే మాకు 10 coins ఇచ్చి ఆడాలి. ఓకే, మీరు ఆడాలంటే 20 ఇచ్చి ఆడాలి. ఎందుకు అట్లా ఎప్పుడు వాళ్ళకి 10 మాకు మీరు 20? ఇందాక 20 ఇచ్చి ఏదో ఆడుంటే కనీసం 40-50 ఉండేవి ఇక్కడ. పోతే మొత్తం పోతుంది. ఎంతసేపు పోయేదాని గురించో తప్ప వచ్చేదాని గురించి అసలు ఆలోచించట్లేదు ఈవిడ. ముందైతే ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సంతోషి గారు మీరు చెప్పండి, ఏ లెటర్ కావాలి మీకు? ఎన్. ఎన్. ఓకే, లెటర్ ఎన్ సెలెక్ట్ చేసుకున్నారు సంతోషి. చూద్దాం లెటర్ ఎన్ వెనకాల ఏముందో. స్వప్న రెడీ? రెడీ. మీరు ఆడాలంటే 10 coins మాకు ఇవ్వాలి. ఓకే, తీసేసుకుంటున్నాం. ఓకే, తీసేయండి 10 కాయిన్లు స్వప్న గారి దగ్గర నుంచి. ఇప్పుడు చెప్పండి ఏ లెటర్ కావాలి? ఎస్. ఎస్. ఓకే, లెటర్ ఎస్ సెలెక్ట్ చేసుకున్నారు. లెటర్ ఎస్ వెనకాల గిఫ్ట్ వోచర్ ఉందా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది, లేదా సీల్వెల్ వాళ్ళ గిఫ్ట్స్ ఉన్నాయా, లేదా కాయిన్స్ ఉన్నాయా, గోల్డా, స్కూటరా? చూద్దాం. లెటర్ ఎస్ చూపించేయండి. ఓకే స్వప్న ఏ ఉండు, -20 ఇవ్వాలి మాకు. ఓకేనా? -20 ఫ్రమ్ స్వప్న. ఏ ఎక్కడ ఏ? చాలా ఉన్నాయి ఏలు. స్టార్ లో ఏనా? స్టార్ లో ఏ. స్టార్ లో ఏ. ఓకే, పైన స్టార్ లో ఉండేటువంటి ఏ సెలెక్ట్ చేసుకుంది. సో తనకి నాకు తెలిసి ఇప్పుడు గిఫ్ట్స్ కంటే కాయిన్స్ చాలా ఇంపార్టెంట్. కాయిన్స్ 100 వచ్చేసే సప్పి. కాయిన్స్ వస్తే బాగుంటుంది. చూద్దాం. ఇప్పుడు ఇంకో ఛాన్స్ కూడా ఉంది. మళ్ళీ ఇంకో లెటర్ కోరుకోవచ్చు. ఎస్ తీసుకోవచ్చా? ఆల్రెడీ అయిపోయింది. ఎస్. ఎస్ అయిపోయింది, ఎన్ అయిపోయింది. ఐ. ఓకే, లెటర్ ఐ సెలెక్ట్ చేసుకున్నారు. ఐ రివీల్ చేసేయండి. మాకు 20 ఇచ్చారు మీరు. ఎంత వచ్చింది? అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇందాక కూడా 20 ఇచ్చుంటే అప్పుడు కూడా వచ్చేవిగా. దాంట్లో కూడా వస్తుంది. డేర్ చేయలేదు తను అసలు, అంతే. డేర్ చేయకపోతే ఏది అవ్వదు. చాలా డేర్ చేస్తాను నేను. చూసాం మేము ఇందాక, భలే డేర్ చేస్తాం. అబ్బో, ఈ ధైర్యం చూసి తట్టుకోలేకపోయాం అసలు ఇందాక రౌండ్ అయితే మేము. అంతే. విజయశాంతి గారు మాకు 20 coins ఇచ్చారు. మాకున్నే తక్కువ మళ్ళీ లాక్కోవడం. 120 లో మళ్ళీ 100 వస్తాయి నీకు కూడా. ఓకే, ఆడతానంటే వద్దంటే వద్దు. ఆడతారా? ఆడతాను. ఓకే, -20. అండ్ ఏ లెటర్ కావాలి చెప్పండి. వి. లెటర్ వి. ఓకే, లెటర్ వి ఓపెన్ చేసేయండి. సో గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు ఫ్రమ్ నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. రండి. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. శాంతి గారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కొన్ని గిఫ్ట్ వాచర్స్, కొన్ని కాయిన్స్, అలా లక్కీ ఆఫర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి లీడింగ్ లో స్వప్న గారు ఉన్నారు విత్ 270 కాయిన్స్. సో రెడీ ఫర్ ద ఫైనల్ రౌండ్? ఓకే. లెట్స్ ప్లే లక్ కిక్. లీడ్ స్కోర్ స్టార్ట్ చేస్తారు ఈ రౌండ్. స్వప్న, మీరు వీల్ తిప్పాలి. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 3, 2, 1 నెంబర్స్ ఉన్నాయి. మీ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా 3, 2, 1 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 ఇచ్చేయండి వీళ్ళకి. స్వప్న గారికి 3, శాంతి గారికి 2, సంతోషి గారికి 1. ఓకే స్వప్న, ఇప్పుడు మీరు ఈ వీల్ తిప్పుతారు. ఏదైనా నెంబర్ దగ్గర ఆగుతుంది కదా. సపోజ్ 1 దగ్గర ఆగింది అనుకోండి. ఆ 1 వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు ఇస్తాం. అన్నే కాయిన్స్ 1 సంతోషి దగ్గర ఉంది కాబట్టి మీరు సంతోషికి కూడా యాడ్ చేయాలి. ఓకే. వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకుని, ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. అది మీ చాయిస్. ఓకే. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ. ఇది నెంబర్స్ దగ్గర ఆగితే. లేదు లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే మనకున్న స్కోర్ లోంచి 20 మైనస్ అయ్యి మరి ఎవరికి చెప్తే వాళ్ళకి యాడ్ చేస్తాం. ఓకే. యాంకర్ చాయిస్ 20 ఇస్ టోటలీ మై చాయిస్. క్లియర్? క్లియర్. చెప్పేసేయండి. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. తిప్పండి వీల్ స్వప్న గారి కోసం. ఎవరి దగ్గర ఉంది? నెంబర్ 2 శాంతి గారి దగ్గర. ఓకే, సో చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కాయిన్స్ ప్లీజ్. 80 కాయిన్స్. థ్యాంక్ యూ. 80 కాయిన్స్ శాంతి గారికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుంటారో మీ ఇష్టం. 80 ఫ్రమ్ సంతు. మొత్తం 80. 60 తన దగ్గర, 20 స్వప్న. ఓకే, సంతోషి -60, స్వప్న -20, 80 శాంతి గారికి యాడ్ చేసేయండి. ఇప్పుడు సంతోషి మీరు తిప్పాలి వీళ్ళు. ఇచ్చేయండి కార్డ్స్. స్వప్నకి 1, శాంతికి 2 అండ్ స్వప్నకి 3. సంతోషి తిప్పేయండి వీల్. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. లాక్కోవడమే 20. ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు లాగేసుకోవచ్చు. ఆబ్వియస్లీ. అక్కడేనా? అంతే. స్వప్న. స్వప్న గారు -20 అండ్ ఆ 20 సంతోషి గారికి యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు లీడ్ లో ఉన్నది శాంతి. ఇప్పుడు వీల్ మీరు తిప్పాలి. విజయశాంతి గారు రెడీ? కార్డ్స్ పంచేయండి. 2 స్వప్న గారి దగ్గర, 3 సంతోషి. నా దగ్గర అదే 1. సేమ్ 1 ఉందా? శాంతి గారు స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. నెంబర్ 2 స్వప్న గారి దగ్గర ఉంది. నెంబర్ 2. ఓకే, సప్పికి యాడ్. ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. 60 కాయిన్స్ శాంతి మీకు. అవి మీకు యాడ్ అయిపోతాయి.
ఇప్పుడు స్వప్నకు కూడా 60 యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు చెప్పండి. నేను ఒకళ్ళ మొత్తం దగ్గర యాడ్ తీసుకోవచ్చు. చేసిన ఒక్క పాయింట్ కూడా నేను లాక్కోలేదు. మీ ఇష్టం, మీరు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. సంతోష్ దగ్గర 30, స్వప్న దగ్గర 30. సంతోష్ దగ్గర 30, స్వప్న గారి దగ్గర 30 అండ్ 60 స్వప్న గారికి యాడ్. స్వప్న కార్డ్స్ పంచేయండి ముగ్గురికి. శాంతి గారు 1, 3 స్వప్న, 2 సంతోషి. తిప్పండి స్వప్న. స్పిన్ ద వీల్. స్పిన్ ద వీల్. ఓకే సంతోషి గారు. ఓకే ఫైన్, సంతుకు యాడ్ అయితే అన్నట్టు. చూద్దాం. $40 ఆ 40 స్వప్న మీకు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ 40 మీరు సంతోషికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తారు చెప్పండి. శాంతి 20, స్వప్న 20. I expected this. శాంతి ఏంటి 20, స్వప్న 20. -20 శాంతి గారు, స్వప్న గారు -20 అండ్ ఆ 40 సంతోషి గారికి యాడ్ చేసేస్తే ఫైనల్ స్కోర్స్ ఒకసారి చూద్దాం. స్వప్న గారు స్టార్ వనిత విత్ 280 coins. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విన్నర్ గిఫ్ట్ స్పాన్సర్డ్ బై సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. స్వప్న గారు స్టార్ వనితకి గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నారు. సీల్వెల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సీల్వెల్. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. సంతోషి గారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు కూడా గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ శమల. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వనితలో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మొత్తానికి స్టార్ వనిత అయిపోయారు ప్రెసిడెంట్ గారు. కంగ్రాచులేషన్స్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 4 వనితలతో. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.